కొడుకుని నా కోడల్ని బెంగళూరు నుండి తీసుకొచ్చి నేను ఓట్లు వేయించాను. నాకు ఎంత డబ్బు అయింది, ఎంత డబ్బు అయింది నాకు. ఓటు వేసినందుకు నాకు ఏంటి ఫలితం? నాకు ఒక సీట్ ఇచ్చాడా? నాకు ఏం ఇచ్చాడు? నాకు ఎప్పుడైనా ఓట్లు ఇవ్వాలి. అలా కాదండి, ఎందుకంటే అలా ప్రకటించుకోవడం ఎమ్మెల్యే ఇవ్వాలండి. మా వార్డుకి ఎమ్మెల్యే ఎవరున్నారో ఆయన ఇవ్వాలండి. అంతే కదండి. మరి జనంలో పొద్దున్న నుంచి వచ్చి ఓటు ఇవ్వకుండా 10 మంది వచ్చేసి లేదండి. చెప్పండి ఒక మాట. వచ్చిందాక ఇక్కడ ఉంటాను చెప్పండి. నేను వచ్చినాక మరి ఇక్కడ ఉండాలంటే ఉండాలా పోవాలా చెప్పండి. బాబు అంతమందికి లేదనకండి. ఊళ్ళో కంప్యూటర్లు ఎవరుంటారో అంతమందికి ఇమ్మని చెప్తే సరిపోదు కదమ్మా. ఎందుకు ఇక్కడ వరగా రప్పించడం కారణం ఉంది. మొన్న 11 మందికి వచ్చాయి, బౌడు చచ్చిపోయిన వాళ్ళకి అన్నారు. అలాగే ఇంటింటికి తెచ్చిచ్చారు. అలాగే 50 టోన్సులు తెచ్చి 50 మందికి ఇస్తున్నామని చెప్పాలి కదా. ఎందుకు బాబు అందరినీ రమ్మండి. దండాలు ఎక్కి ఇక్కడ కుక్కలా రప్పిస్తున్నారు. ఎందుకు ఆడోళ్ళు వేరా మగోళ్ళు ఎందుకు బాబు? మొన్న 11 మందికి ఇచ్చారు ఊరికి, బౌడు చచ్చిపోయిన వాళ్ళకి. సరి అనుకున్నాం రాలేదు కదా. ఈ రోజన్నా అలాగే ఒక 50 మందికి ఇచ్చి ఊరోళ్ళు ఆ 50 మందితో సరిపెట్టాలి కదా. ఎందుకంత మందిని ఇక్కడ రమ్మండి. నా పేరు పద్మావతి. మేము గుళ్ళోకి బుక్ చేసేసాం. గుళ్ళోకి వెళ్ళామండి. తోపులాట్లో ఇలా అయ్యింది. అన్ని టికెట్లు ఇస్తారని చెప్పేసి అనుకుంటే 100 టికెట్లు ఇది పంచిపెట్టి అక్కడ వెళ్ళిపోండి అన్నారు. బయటకు వచ్చేద్దాం అనేటప్పటికి ఇలా ఇబ్బంది అయ్యింది. అందువల్ల మళ్ళీ అన్ని హాస్పిటల్ పోలీసు వాళ్ళే తీసుకెళ్ళి కంట్రీ వాళ్ళు కూడా ఎవరు రాలేదు. అదే తోపులాట్లో నాకు ఎనపలాంటి తగిలిందండి. ఎవరు పట్టించుకోలేదు. పొద్దున్న 10 గంటలకు వెళ్ళి మేము 9 గంటల నుంచి వెళ్ళాం, మళ్ళీ వచ్చాం, మళ్ళీ వెళ్ళాం. ఇలా వచ్చి చేస్తే అందరూ తోపులాట్లో ముసలోళ్ళు, పెద్దోళ్ళు, పిల్లలు అంతా ఉన్నవాళ్ళు అందరూ బాధపడ్డాం కదండి. ఇలా అభినందుకు మేము ఏం బాధపడాలో చెప్పండి. ఏం పట్టించుకోపోయి ఏమి చేయకపోతే ఎలాగండి మాకు? మేము ఏమైనా చీరల కోసం వెళ్ళామా? గుడికి వెళ్ళాం, పసుపు కుంకాలు ఇస్తానే వెళ్తాం, మేము కాళ్ళతో పూజ చేసుకోవడానికి వెళ్తాం. అన్నిటికి ఇలా చేసేస్తే మాకు మా పరిస్థితి ఏంటి ఇక్కడ? అది కారణం చెప్పండి చాలు. చూడండి నా బట్టలు నిండా రక్తం ఇవన్నీ. ఎవరు పట్టించుకోకపోతే ఇలా ఉంటే ఎవరికి చెప్పండి. మేము అన్ని గంటకి తెగించే కదా వెళ్తాం. వెళ్తే ఇలా చూస్తారు మమ్మల్ని ఎవరు పట్టించుకోరా? ఏంటి మా పరిస్థితి? ముసలోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ బాధపడ్డారు మాట్లాగా. నమస్తే అండి, నా పేరు శ్రీలక్ష్మీదేవి. గుళ్ళో పసుపు కుంకాలు ఇస్తారు అనేసి అంటే వరలక్ష్మి పూజలకని వెళ్ళిందండి మా వదిన టికెట్ తెచ్చుకోవడానికి. కానిస్టేబుల్ లైన్లో ఉంటుండగా టికెట్లు అయిపోయి అనేసి అక్కడ ఓసి ఏది చెప్పేస్తే రాడ్డు వెనక్కి తగలవలసింది. ఫ్రంట్కు ఇలా ఫేస్ తిప్పడంలో ఫ్రంట్ తగిలేసిందంటండి. బ్లడ్ పొలవమంట పోవడంతో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించేసి ఇక్కడ ఇంటికి పంపించేశారండి. ఏదైనా అయితే 2 పిల్లలు ఉన్నారు, ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారండి. వాళ్ళ పరిస్థితి ఏంటండి? కనీసం రెస్పాన్సిబిలిటీ లేదు. ఆయన ఎవరో రాలేదు. ఇప్పుడు ఆయన వచ్చి సారీ కూడా చెప్పాలండి ఆ అమ్మాయికి. కనీసం అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన కూడా లేరండి. 10,000 టికెట్లు ఇస్తానన్నారంట. యూట్యూబ్ ఛానల్లో గట్రా అన్నీ అనౌన్స్ చేశారు. అక్కడికి వచ్చి 100 టికెట్స్ కూడా లేవండి. 100 టికెట్స్ కూడా లేవు. మిగతా జనం అంతా బాధపడి వచ్చారండి. ప్రతి ఒక్కరు దెబ్బలు తగిలించుకొని కాళ్ళ నొప్పులతో, చేతుల నొప్పులతో వచ్చారండి ఇంటికి. For more videos like this, subscribe Big TV channel.